ఉంటుందంటే జ్ఞాని యొక్క పరిపక్వత, జ్ఞాని అనే పండు ఎలా ఉంటుందంటే ముట్టుకుంటే రసం కింద కారిపోయినట్లుగా, ఆ జ్ఞాన రసం కారిపోయినట్టుగా అద్భుతంగా ఆ భావాలతో ఆత్మజ్ఞాని ఆ భావాలతోటే ఉంటాడు, ఆ నిష్టలోనే ఉంటాడు. జీవాత్మ అని ఏదైతే అనుకున్నాడో జ్ఞానం కలగకముందు అది పరమాత్మయే అని తెలుసుకున్నాడు ఆత్మజ్ఞాని. ఇంతవరకు జీవాత్మగా తెలుసుకున్నాడు. శ్రవణ మనన నిధిధ్యాసనల చేత అంతరంగ సాధన చేసి సాక్షాత్తు శ్రవణ మనన నిధిధ్యాసనలు పొంది దాని ద్వారా పరమాత్మ యొక్క స్వరూపాన్ని తానుగా గుర్తించి అనుభవాన్ని పొంది ఆ పరిపక్వత ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో అతడు పరమాత్మ కంట వేరు కాదని భావంతో అనుభవంతో ఉన్నాడు. భావం కంటే అనుభవంతో ఉన్నాడు. అలాంటి ఆ యొక్క పరమాత్మ అయిన వాసుదేవుడు అని భగవద్గీతలో ఆ పేరు పెట్టారు. పరమాత్మకి పేరు లేదు. పరమాత్మకి బ్రహ్మ, ఆత్మ, వాసుదేవుడు ఇవన్నీ కూడా ఉపలక్షణాలే. సుషుప్తిలో గాఢ నిద్రలో ఏ పేరుతో పిలువబడతాడు అతడు? సుషుప్తిలో అతడు లేడా అంటే సాక్షి రూపకంగా ఉన్నాడు అంటాం. సాక్షిని మెలకువ దృష్టితో పెట్టాం. బ్రహ్మమే ఉన్నది అక్కడ అన్నాము. మెలకువ దృష్టితో బ్రహ్మమే ఉన్నది అన్నాము. ఏది ఇక్కడ బ్రహ్మమే ఉన్నదని మెలకువ దృష్టి ఎందుకన్నాము? ఇది ఆత్మయ్య ఉన్నదని ఉద్దేశం చేత. నిజానికి ఆయనకి ఏ పేరు లేనివాడు, అనామకం అరూపకం. అనామకం అరూపకం అలాంటి స్వరూపమైన, అందువల్ల ఆయన్ని మాండుక్యం అని చెప్పింది, తురీయుడు అని చెప్పింది. ఏ పేరు పెట్టలేదు. 3 లేనివాడని అర్థం తురీయుడంటే. 4వ వాడని అర్థం కాదు. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, వైశ్వానుడు, తేజస్సుడు, ప్రాజ్ఞుడు ఈ 3 లేనివాడు తురీయుడని పేరు పెట్టింది. అందుకే సన్యాసికి కూడా పేరు ఉండకూడదు, పేరుండదు. జ్ఞాని అన్నప్పుడు పేరు లేదు వాడికి. లోకంలో ఉనికి కోసం ఏదో పేరు పెట్టడమే కానీ నిజంగా పేరు లేని అనామకం అంటే అనామకుడు అని తెలుగులో చెప్పినది కాదు. అనామకం అంటే నామం లేనివాడు. అలాగే ఉపాధి అనే రూపం కూడా తనకు లేనివాడు. ఊర్లో వాళ్ళకి కనిపించవచ్చు. అలాంటి పరమాత్మ కంట వేరు కాదని అనుభవం ఉన్నవాడు. భగవంతుడే వాసుదేవుడే సర్వభూతమున యందు ఆత్మయి ఉన్నవాడు అని తెలిసినవాడు. ఇక్కడ వాసుదేవుడని చెప్పాలి కదా మరి. భగవద్గీత వాసుదేవుడన్నా బ్రహ్మమన్నా ఆత్మన్నా ఒకటే అర్థం. అహమాత్మ గుడాకేశ భూతాశయ స్థిత అని 10:20 గీతలో చెప్పాడు. అహమాత్మ గుడాకేశ, నేను అందరి యొక్క హృదయాల్లో ఆత్మగా ఉన్నాను. అందరు యొక్క సర్వ ప్రాణుల యొక్క హృదయాలలో నేను ఆత్మగా స్థితుడై ఉన్నాను అని 10:20 గీతలో చెప్పాడు. అలాగే భగవంతుడి యొక్క తన స్వరూపాన్ని ఆత్మగా ఎవడైతే ఎరుగుతాడు, భగవంతుణ్ణి బాహ్యంగా కొలవడం అనేది ఆర్తి అర్థార్తి. జిజ్ఞాస అసలు భగవంతుడు ఎక్కడ ఉన్నాడని వెతికేవాడు జిజ్ఞాసి. భగవంతుడి యొక్క స్వరూపాన్ని తానుగా తెలుసుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో అలాంటి వాడు జ్ఞాని. అలాంటి జ్ఞాని ఆత్మని తానుగా ఎవడైతే ఎరిగి ఉంటాడో ఆ బ్రహ్మతత్వాన్ని, ఆ జ్ఞానం కానీ భక్తి కానీ కల్పన కాదు అని తెలుసుకోవాలి. ఇది శోధన కాదు. శోధన జిజ్ఞాసుకు ఉంటుంది, కల్పన భక్తుడికి ఉంటుంది, ద్వైత భక్తులకు ఉంటుంది, శోధన జిజ్ఞాసుకు ఉంటుంది. జ్ఞానికి తన నిష్టం, ఆ నిష్టలో ఉంటాడు, ఆ బ్రహ్మ అయిపోతాడు. జ్ఞానికి కల్పన ఉండదు, భావన ఉండదు, జిజ్ఞాస ఉండదు, అన్వేషణ ఉండదు. అందువల్ల ఈ రకంగా స్వరూపమే అయిపోతాడు జ్ఞాని. అలాంటి పరమాత్మ యొక్క ఇక్కడ జ్ఞాని పరమాత్మల భేదం ఏదైతే ఉన్నదో అది వ్యవహారం మాత్రంగానే కనిపిస్తుంది. వ్యవహారికంగానే కనిపిస్తుంది, వ్యవహారంలో మాత్రమే కనిపిస్తుంది. పరమాత్మ యందు ఏ వ్యవహారము లేనిది. అందువల్ల తత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యశృణోతి నాణ్యద్విజానాతి సా భూమా అని చాందోగ్యం 7:24 చెప్పినట్లుగా అక్కడ భూమా అనే విద్యయందు, నా అన్యత్ పశ్యతి, ఆ ఆత్మజ్ఞాని ఆ ఆ స్వరూపమైన ఆ తత్వాన్ని తెలుసుకున్న ఆత్మజ్ఞాని ఎవడైతే ఉన్నాడో అతడు నా అన్యత్ పశ్యతి, ఆ జ్ఞాని ఇతరము చూడడం అంటే ఇష్టం లేదనా,
ఇతరము చూడడు అంటే ఇతరము అనేది ఏదైతే ఉన్నదో రెండవది లేని అద్వితీయ తత్వాన్నే తెలుసుకున్నాడు. రెండవది కల్పిస్తున్నప్పుడు కూడా ఆ బ్రహ్మముగానే గుర్తించాడు. ఎన్ని ఉపాధులు కనిపిస్తున్నా అన్ని ఉపాధుల యొక్క కుండలు ఆ మట్టి అన్నట్లుగా, ఎన్ని ఉపాధులైన ఆభరణాలు కనిపిస్తున్నా అన్ని ఆభరణాల యొక్క స్వరూపము బంగారమే అన్నట్లుగా, ఎన్ని ఉపాధులతో కూడుకున్న నామరూపాత్మకమైన జగత్తు కనిపిస్తున్నా ఆ బ్రహ్మమే కానీ ఇతరము చూడడు అని అర్థం. ఇతరము నా అన్యత్ పశ్చితి, నా అన్యత్ శృణోతి. ఇంకా వేరుగా ఇంకొకటి ఉన్నది వినండి అంటే వినదండి. వేరుగా వినడానికి కానీ చూడడానికి ఇదంతా బ్రహ్మమే అనే భావంతో ఆ యొక్క అనుభవంతో ఉంటాడని చాందోగ్యంలో కూడా చెప్పింది. అలాగే ఈ గీతలో కూడా ఆత్మరతి, ఆత్మతృప్తుడు ఈ రకంగా ఈ గీతలో కూడా చెప్పి అతను ఇక్కడ చేయడానికి ఏమీ లేదని బోధించింది. అందులో ఆత్మజ్ఞాని అంటే నాకు అందుకే అత్యంత ప్రియుడు అని భగవంతుడు ఆత్మజ్ఞాని గురించి అంత గొప్పగా చెప్పి ఈ శ్లోకాన్ని ముగించాడు. ఇప్పుడు జ్ఞాని పునః అపి స్తూయతే, ఇంకా జ్ఞాని పొగుడుతున్నాడు. ఈ పొగట్టుకే 7వ అధ్యాయం వచ్చింది. 6వ అధ్యాయంలో ఆ జ్ఞాననిష్ట కోసం నిధిధ్యాసం చేసి అందులో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆరూఢుడైన వాడు, ఆరూఢుడు పతితుడు ఎవడో చెప్పాడు. అందులో ఆరూఢుడైన వాడు అలాంటి ఆత్మజ్ఞాని గురించి పొగడ్డానికి ఈ యొక్క అధ్యాయం ఇచ్చింది. ఇంకో శ్లోకంలో కూడా పొగుడుతున్నాడు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః. బహూనాం జన్మనాం జ్ఞానార్థ సంస్కార ఆర్జన ఆశ్రయాణం అంతే సమాప్తౌ జ్ఞానవాన్ ప్రాప్తి పరిపాక జ్ఞాని మాం వాసుదేవం ప్రత్యేగాత్మానం ప్రత్యక్షతః ప్రపద్యతే. కథం వాసుదేవః, కథం వాసుదేవః కాదు, కథం కథం వాసుదేవ సర్వమితి అది అర్థం. కథం వాసుదేవ అంటే వాసుదేవుడు ఎవడు అనే ప్రశ్న అయిపోతుంది. కథం ఏ రకంగా, వాసుదేవ సర్వమితి అయిపోయాడు అని అర్థం. ఇక్కడ బహూనాం జన్మనాం అనేక జన్మల యొక్క అదృష్టము భాగ్యం అని చెప్పబోతాడు. ఏమిటి అనేక జన్మలు? జ్ఞానార్థ సంస్కారార్జనాశ్రయాణం, సంస్కారాలు ఎన్నెన్నో సంస్కారాలు అనేక జన్మల నుంచి అనేక సంస్కారాలు సంపాదించుకుని అనేక జన్మలు అనంతరం, అనేక జన్మల యొక్క అనంతరం అంటే అనేక జన్మల యొక్క అనంతరము అంటే అనేక జన్మల అంటే ఇది చివరి జన్మ అని అర్థం. అనేక జన్మ అనంతరం అంటే ఇదే ఆఖరి జన్మ. అలాంటి చివరి జన్మయందు పరిపక్వం చెందిన ఆర్జన ఆశ్రయాణం, పరిపక్వం చెందిన ప్రాప్త పరిపాక జ్ఞాని, అలాంటి పరిపక్వము చెందిన జ్ఞానము పొందిన అలాంటి వాడు ఎవడైతే ఉంటాడో అలాంటి వాడు అలాంటి పరిపక్వం చెందిన జ్ఞాని ఎవడైతే ఉంటాడో అలాంటి వాడు నన్ను, వాసుదేవుడైన నన్ను, వాసుదేవుడు నెమల పంచం పెట్టుకున్నాడు, పిల్లను గో చేస్తున్నాడు, కృష్ణాష్టమి చేయాలి, ఆయనకి 21 రకాల పిండి వంటలు పెట్టాలి, కృష్ణ భజన చేయాలి, కృష్ణ భజో మురళి అని ఈ రకమైన పాటలు పాడాలి, ఏమీ లేదు. ఎందుకంటే పాడేవాడు, పాడించుకునేవాడు, పాట సర్వము తానే ఉన్నాడు. ఏది వాక్కుతో మాట్లాడుతున్నామో ఆ వాక్కు ఆయన యొక్క రూపకల్పనే. ఆయన యొక్క రూపకల్పన చేతనే ఆ వాక్కు పాటలు పాడుతుంది. ఏ పాట పాడుతున్నామో ఆ పాట ఆయనే. ఏ పాట పాడించుకుంటున్నాడో ఆ పాట పాడించేవాడు ఆయనే. పాట ఎవడైతే వింటున్నాడని కల్పన చేసుకుని వినిపిస్తున్నామో ఆ ఫోటోకి కానీ విగ్రహం కానీ అది ఆయనే. సర్వము ఆయనే అనుకున్నప్పుడు ఏమవుతాడు? మౌని అవుతాడు. అంతా ఓం అనే అక్షరంతో ముగిస్తాడు. అలాంటి వాసుదేవుడైన నన్ను ఎలా చూస్తున్నాడు? ప్రత్యేగాత్మానం ప్రత్యక్షత, ప్రత్యేగాత్మానం తన ఆత్మస్వరూపంగా దేహేంద్రియాదులకు విలక్షణమైన
ఆత్మస్వరూపంగా తానుగా ఆయన సర్వం వాసుదేవుడే అని నన్ను ప్రత్యేగాత్మకంగా ప్రపద్యంతే తెలుసుకున్నాడు. కథం ఏ రకంగా తెలుసుకున్నాడు ప్రత్యేగాత్మగా అంటే లోపట గుండెల లోపట ఆ లోపట ఈ దహరాకాశం అనే దాంట్లో బొటన వేలంత ఆత్మ ఉంది అలా తెలుసుకున్నాడా? చెప్తుంది కఠోపనిషత్తులో వాటిలో వస్తుంది ఆత్మ బొటన వేలంత ఉంది లోపట ఈ దహరాకాశంలో అని అంగుష్ట మాత్రం అని ఆ రకంగా చిన్నగా తెలుసుకున్నాడా నిన్ను? ఆ లోపట పితుకుమని లోపట ఉంటే ఆ చీకటి గుహలో ధారాకాశంలో ఒక బల్బు వెలిగినట్టుగా అలా ఉంటున్నట్టుగా నేను తెలుసుకున్నా ధ్యానం చేస్తున్నాడా? త్రాటకం రేచకం ఈ రకంగా ఏదైతే చెబుతారో నిధిధ్యాసన ఈ ధ్యానం చేసేవాళ్ళు ఆ రకంగా నిన్ను తెలుసుకున్నాడా లోపట? వాసుదేవ సర్వమితి సర్వము ఆత్మయే ఆ పరమాత్మయే ఆ బ్రహ్మమే ఆ వాసుదేవుడే అని తెలుసుకున్నాడు. సర్వాన్ని తెలుసుకున్నాడు. లోపట ఉన్నవాడే కాదు ఈ లోపట సర్వము అయి ఉన్నాడు. అంతేదా సబాహ్యాభ్యంతరో హజ లోపట బయట అంతటా అతనే ఉన్నాడు పుట్టుక లేనివాడని తెలుసుకున్నాడు. య ఏవం సర్వాత్మానం మాం ప్రపద్యతే ఈ రకంగా సర్వాత్మస్వరూపుడై నన్ను వాడు ప్రపద్యతే ప్రత్యక్ష రూపకంగా తెలుసుకున్నాడు అంటే అనుభవ రూపకంగా తెలుసుకున్నాడు. మహాత్మా న తత్సమః అన్యః అస్తి అధికోవా అలాంటి వాడు ఆ మహాత్ముడు. అతనితో సమానమైన వాడు ఒకడు కానీ అధికుడు ఇంకొకడు కానీ లేనే లేడు. అతనితో సమానమైన వాడు లేడు, అతనితో అధికుడైన వాడు లేడు. ఎందుకంటే సర్వానికి అతడే అధికుడు, అతనే విరాట్, అతనే మహారాజు. అతనికంటా సమానమైన వాడు లేడు, అతనికంటా అధికుడు లేడు, ఒకటే ఆత్మ. అంటే భగవంతుడు అధికుడు కూడా లేడంటే ఆ భగవంతుడు తానే అయ్యాడు, తానే భగవంతుడు అయ్యాడు. నేను కూడా అధికుడు కాదు, నేను తానైపోయాను. ఆ పరమాత్మ ఇంతవరకు నేను నేను అనుకుని జీవుడుగా ఉండే వ్యక్తి ఎప్పుడైతే పరమాత్మతత్వం యొక్క జ్ఞాన నిష్ట కలిగిందో ఆ పరమాత్మ అయిపోయాడు. ఇంకా అతనికంటే అధికుడు ఇంకొకడు లేడు, తానే నేను నేనే తానైపోయాడు. ఎలా చూస్తున్నాడు తాన్ని? సర్వము వాసుదేవాడు అని చూస్తున్నాడు. ఈ రకంగా అధికుడు లేదు, నాకంటా సమానమైన వాడు కానీ అన్యమైన వాడు కానీ లేనే లేడు. అతః సుదుర్లభ అందువలన ఇలాంటి వాడు ఉండడం అనేది లోకల్లో సుదుర్లభము. స మనుష్యాణం సహస్రేషు ఇది ఉక్తం వేలాది మంది మనల్లో కూడా అటువంటి పురుషుడు దుర్లభుడు అని అర్థం చేసుకోండి అని. దుర్లభ స మనుష్యాణం సహస్రేషు ఇతి అంతే. వేలాది మందిలో ఎవడో ఒకడు ఉంటాడు కాదు, వేలాది మందులలో కూడా వేలాది మంది అంటే లెక్కలేనంతి మానవుల్లో ఇలాంటి వాడు ఒక్కడ ఉండడం కూడా దుర్లభుడు. అంటే అంత కష్టం. దుర్లభుడు అంటే మీకు లభించడం కష్టం. మీరిచ్చే చాక్లెట్లకి, మీరిచ్చే దక్షిణలకి, మీరిచ్చే బండారాలకి, మీరిచ్చే దీనికి వాటికి వీటికి ఆ జ్ఞాని లోబడడు. అలాంటి జ్ఞాని మీరు గుర్తించలేరు, అలాంటి జ్ఞాని మీరు గుర్తించలేరు. అలా గుర్తింపు పొందాలని జ్ఞాని మీ ముందుకు రాడు. అందువల్ల దుర్లభ దొరకడము చాలా కష్టము. ఆత్మయేవా సర్వం వాసుదేవ ఇతి ఏవం అప్రతిపత్తౌ కారణం ఉచ్యతే. ఈ సర్వ జగత్తు ఆత్మస్వరూపమే, ఈ సర్వ జగత్తు ఆత్మస్వరూపమే అని వాసుదేవుడే అని ఈ జ్ఞానం కలగకపోవడానికి ఈ లోకంలో ఇలాంటి ఇంత గొప్ప జ్ఞానం కదా, అద్భుతమైనది కదా ఈ జ్ఞానిష్ట, ఇంతకంటా గొప్పది లేదు. మానవం చరితార్థం అయిపోతుంది కదా, భగవంతుడే అయిపోతాడు వాడు. ఇంక వేరే వాడు జీవుడు కాదు, మానవుడు కాదు, వాడు సాక్షాత్తు పరమాత్మ అయిపోతాడు. ఇంత గొప్పగా ఉంటే సర్వజగత్తు ఆత్మస్వరూపుడు వాసుదేవుడు అనే జ్ఞానము కలగకపోవడానికి కారణం ఏమిటి, హేతు ఏమిటి అంటే దానికి చెప్తున్నాడు. రేపు చెప్తాను, కొంచెం ఆయాసం వస్తుంది.